భారత నావికాదళ వైస్ అడ్మిరల్గా కుదరవల్లి శ్రీనివాస్ పదోన్నతి పొందారు. కృష్ణా జిల్లా నిమ్మకూరులో 1968లో జన్మించిన శ్రీనివాస్ కోరుకొండ సైనిక పాఠశాలలో చదివి నావికాదళ వైస్ అడ్మిరల్ స్థాయికి ఎదిగిన రెండో వ్యక్తిగా నిలిచారు. శ్రీనివాస్ను ఆయన తల్లిదండ్రులు పూర్ణానందదాస్, రత్నకుమారిలు 1979లో కోరుకొండ సైనిక పాఠశాలలో చేర్చారు. ఆ తర్వాత ఆయన ప్రతిష్టాత్మక ఖడక్ వాస్లా నేషనల్ డిఫెన్స్ అకాడమీలో నేవల్ కేడర్గా చేరి 1989లో కోర్సు పూర్తి చేశారు. నావికాదళంలో సాంకేతిక పథాన్ని ఎంచుకున్న శ్రీనివాస్ లోనావాలాలోని ఐఎన్ఎస్ శివాజీలో భాగమైన నేవల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి మెరైన్ ఇంజనీరింగ్లో బీటెక్ పూర్తి చేశారు. చిరకాలం సేవలందించి ఇటీవల నౌకాదళం నుంచి ఉపసంహరణకు గురైన ప్రసిద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విరాట్లో చాలా ఏళ్లపాటు పనిచేశారు. శ్రీనివాస్కున్న సాంకేతిక నైపుణ్యం కారణంగా ప్రభుత్వం ఆయనను ప్రతిష్టాత్మకమైన విక్రమాదిత్య ప్రాజెక్టు కోసం రష్యాకు డిప్యుటేషన్పై పంపింది. ఆయన ఇండియన్ నేవల్ స్టేషన్ శివాజీకి నేతృత్వం వహించారు. 2022లో రేర్ అడ్మిరల్గా పదోన్నతి పొందారు. 2024లో విశాఖలోని నేవల్ డాక్ యార్డుకు అడ్మిరల్ సూపరింటెండెంట్గా నియమితులయ్యారు. ఇటీవల వైస్ అడ్మిరల్ స్థాయికి ఉన్నతి పొందిన శ్రీనివాస్ వైస్ అడ్మిరల్ ఎంఎస్ పవార్ తర్వాత కోరుకొండ సైనిక పాఠశాల నుంచి అంతటి స్థాయికి చేరిన రెండో వ్యక్తిగా తెలుగువారి గౌరవాన్ని ఇనుమడింపజేశారు.